భారీ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు వచ్చిన ఉస్తాద్ రాంపోతినేని నటించిన లేటెస్ట్ మూవీ డబుల్ స్మార్ట్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి మొదటి ఆటకే మిక్స్డ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా ఎలాగోలా నేషనల్ హాలిడే హెల్ప్ వలన పర్వాలేదు అనిపించిన ఓపెనింగ్స్ పరంగా చూసుకుంటే మాత్రం సినిమా అనుకున్న రేంజ్ ఓపెనింగ్స్ ని అందుకోలేకపోయింది. మీడియం రేంజ్ మూవీస్ లో రికార్డు ఓపెనింగ్స్ ని అందుకుని దుమ్ము లేపుతుంది అనుకున్నా కానీ అలాంటిదేమీ జరగలేదు. ఇక రెండవ రోజు వర్కింగ్ డే ను సొంతం చేసుకున్న ఈ సినిమా వీకెండ్ స్టార్ట్ అయినా కూడా శుక్రవారం వర్కింగ్ డేనే అవ్వడం సినిమాకు మిక్స్డ్ రెస్పాన్స్ ఉండటంతో మొదటి రోజు టికెట్ సేల్స్ తో పోల్చితే రెండవ రోజు టికెట్ సేల్స్ ఆల్మోస్ట్ 60 to 65% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. ఆఫ్లైన్ లో కూడా టికెట్ సేల్స్ డ్రాప్స్ గట్టిగానే ఉన్న నేపథ్యంలో ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో సినిమా రెండవ రోజు 1.6 కోట్ల నుండి 1.8 కోట్ల రేంజ్ లో షేర్ అందుకునే అవకాశాలు కనిపిస్తూ ఉండగా అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే 2 కోట్ల రేంజ్ దాకా షేర్ ను సినిమా సాధించే అవకాశం ఉంది. మొత్తం మీద వరల్డ్ వైడ్ గా సినిమా రెండవ రోజు 2 కోట్ల నుండి 2.2 కోట్ల రేంజ్ లో షేర్ అందుకునే అవకాశం ఉండగా ఓవరాల్ గా సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృష్ట్యా చూసుకుంటే ఈ కలెక్షన్స్ అసలు బ్రేక్ ఈవెన్ దరిదాపుల్లోకి వెళ్లడానికి కూడా సరిపోవనే చెప్పాలి. కానీ మూడవ రోజు నుండి 5వ రోజు వరకు మొత్తం హాలిడేస్ కాబట్టి సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎక్స్టెండెడ్ వీకెండ్ అడ్వాంటేజ్ తో ఎంతో కొంత గ్రోత్ ను చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నప్పటికీ బ్రేక్ ఈవెన్ ను సాధించాలి అంటే మాత్రం ఇంకా చాలా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.